వెల్కమ్ టు వీనాస్ కిచెన్ ఫ్యామిలీ బ్లాగ్. వేడి నీళ్ళు తాగడం అందరికీ అలవాటైపోయింది మా ఇంట్లో. సో వేడి నీళ్ళు ఫస్ట్ మార్నింగ్ లెగ్సేగానే రైస్ కడిగేసి సోక్ చేశాను. టొమాటో రైస్ చేస్తున్నానండి. సో తొందరగా అయిపోవాలంటే టొమాటో రైస్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. సో దానికోసం కడాయిలో కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మీకు దమ్ము వచ్చంటే సో మీరు మామూలు పాట్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్ యూజ్ చేస్తాను, తొందరగా అయిపోద్ది. సో ఫస్ట్ అయితే ఆయిల్లో క్లవ్ అండ్ 7 వేసాను, ఎందుకంటే నేను కొంచెం 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ పెట్టాను. నా గ్లాస్ చూపిస్తాను మీకు. దాంతోపాటు ఆయిల్లో ఆనియన్ వేసి మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిదనం పోవాలి, అప్పటి వరకు కొంచెం సాటే చేసుకోవాలి. టొమాటో అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. దీంట్లో గ్రీన్ చిల్లీ వేయాలి, జీరా కూడా వేసుకోండి. జీలకర్ర వేస్తే కొంచెం గుంగులు ఆడుతుందండి, బాగుంటుంది. ఫస్ట్ జీలకర్ర వేసుకోండి. క్లవ్స్ వేసిన తర్వాత చాప్డ్ క్యారెట్ వేసాను. ఇంకా అన్ని గరం మసాలా ఉన్నాయి. 2 అనీస్ అండి, స్టార్ అనీస్, దాల్చిన చెక్క, ఇంకా మిరియాలు, 2 పెద్ద ఇలాచీ అంటారు బ్లాక్ది, అది వేసాను. మీరు గ్రీన్ ఇలాచీ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. సో బాగా టొమాటో మ్యాష్ అయిన వరకు చూసుకోండి. నా టొమాటో అయితే కొంచెం 1 వీక్ కింద తెచ్చారు కాబట్టి తను పైన జో కవర్ ఉంటుంది, అది మొత్తం మ్యాష్ అవ్వట్లేదు. సో నేను బాగా వేడి ఉన్నప్పుడే స్పూన్తో బాగా దాన్ని మ్యాష్ చేస్తున్నాను. సో తర్వాత మీరు రైస్ వేసుకోండి. రైస్ వేసిన తర్వాత కొంచెం చిన్నది 1-2 సెకండ్ ఫ్రై చేయండి. ఇదే అండి నా గ్లాసు. ఈ గ్లాసు నేను 3 వేసాను. 3 వేసిన తర్వాత 6 వేసుకోకూడదు, 5 వేయండి. 5.5 వేయండి కరెక్ట్గా. మీరు కొంచెం వేయాలనుకుంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు, బిర్యానీ పౌడర్, కానీ నేను వేయలేదు. దీంట్లో ఫస్ట్ ఇంకా వాటర్ వేసి సాల్ట్ వేసాను. సాల్ట్ సరిపోయినట్టుగా వేసుకోవాలి. సో దీంతో కాంబినేషన్ నేను ఆలు ఫ్రై చేశాను. ఆలు ఫ్రై మామూలు కాదు, దీంట్లో నేను గరం మసాలా కూడా వేసాను. గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ కూడా వేసాను. సో చాలా టేస్టీగా ఈ పొటాటో ఫ్రై అయితే చాలా బాగుంది. ఈ కాంబినేషన్లో, టొమాటో రైస్ కాంబినేషన్లో కచంబర్ అయితే బాగుంటుంది ఈ టొమాటో రైస్తో. సో ఇదే అండి. వేడి నీళ్ళు తాగడానికి టైం దొరకలేదు, కూర్చొని తాగేస్తాను. ఎప్పటికీ ఈ కర్రీ అవుతుంది. సో దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీస్ కూడా నేను వేస్తాను ఎక్కువ. సో చాలా టేస్టీగా ఒక్కొక్క పొటాటో క్యూబ్స్ తీసుకున్న ఒక్కొక్క ముద్ద తినొచ్చండి, చాలా బాగుంది. మీరు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్ ఇంకా కొంచెం గరం మసాలా వేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి నా టొమాటో రైస్ ఇలా రెడీ అయింది. పైన నేను కొంచెం గరం మసాలా ఉంటే పైన తీసేస్తాను, ఎందుకంటే వాళ్ళకి నోట్లో తగులుతుంటుంది. సో ఇదే అండి టొమాటో రైస్. ట్రై చేయండి ఒకసారి, కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.